ఎలా ఉంది? హరి, ఏంటి పావని? ఈ రోజు వంట ఏం చేద్దాం? ఏం చేద్దాం నువ్వే చెప్పు. నీకేం కావాలో అది చేసేస్తా. నాకేం కావాలితే అది చేసేస్తాను అంటారు. ఈ రోజు సోమవారం. ఈ రోజు మన ఇంట్లో పప్పుచారులు తప్ప ఏం ఉండవని నీకు తెలుసు. ఆ పప్పులోనే ఏమైనా వెరైటీగా సరే, పావని అడిగింది కాబట్టి పావని కోసం పప్పులోనే ఒక వెరైటీ వంట చేసుకుందాం. చూసేద్దాం పదండి. యాస్టీజ్ వండుకొని తిన్న తర్వాత ఇంత బాగుంది ఏంటి హరి అని మీరే అంటారు చూడండి. కుక్కర్ లో కందిపప్పు, పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ ములిగేలాగా నీళ్ళేసి పసుపేసి బాగా కలిపేసుకోనండి. ఒక చిన్న నిమ్మ పండంత చింతపండు కూడా వేసేసి కుక్కర్ మూతట్టి 4-5 విజిల్ వేయించిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తుతో మెత్తగా మెదిపేసండి. కూరకి సరిపడగా ఉప్పు కూడా వేసేసి బాగా కలిపి మంచి రసం ఉన్న నిమ్మకాయలు ఒక 2 కోసుకొని పిండేసి కలిపేస్తే పప్పు రెడీ అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి? తాలింపు లేకపోతే మన ఇంట్లో మాట వచ్చేది ఏంటండి? అసలు తాలింపు లేకపోతే అది పప్పు ఎలాగవుద్ది? అంతే కదండి. మరందుకే నెయ్యితో ఒక మంచి తాలింపు వేసానండి. తాలింపు వేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఆగి తినాలండి. అంతేనండి, టేస్టీ నిమ్మకాయ పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంక చూసుకోండి, వేడి పొగలొచ్చే అన్నంలో నిమ్మకాయ పప్పు వేసుకుని ఒక్క ముద్ద తిన్న తర్వాత ఉత్తిది. ఇప్పుడు కాసింత నెయ్యి తగిలిచ్చి ఒక్క ముద్ద తిని అప్పడంతో తింటే ఉందండి. మరి ఎలా ఉంది? మరి అది మనం చేస్తే అలా ఉంటది.